యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకే జనులు అవ్వాలి. మధ్యలో ఈయనెవరు? మధ్యలో ఈయనెవరండి? సరే చదవండి. ఆ దినమున అనేకులు అన్యజనులు యెహోవాను హత్తుకుని నాకు జనులవుదురు, నేను మీ మధ్య నివాసము చేదును. అప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పంపుతున్నారు? యెహోవా పంపుతున్నాడా? ఓకే, అది పక్కానా? ఫైనల్? అది ఫైనల్. నెక్స్ట్ వచనం చదవండి. సకల జనులారా, ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి. ఎవరు వస్తున్నారు? ఇంతకుముందు పంపింది ఎవరు? యెహోవా పంపాడు. మీకు అర్థమవుతుందా? ది డీపర్ ట్రూత్ లయింగ్ హియర్. క్రీస్తు అనే మర్మం ఏమిటి అని అంటే, ఆయన యెహోవాగా పిలువబడినటువంటి వాడు, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా దేవుడు. యెహోవా పంపగా వచ్చినటువంటి తన పరిశుద్ధాలయమును విడిచి భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన చేసినటువంటి మందిరములో తన నివాసమును ఏర్పరచుకోవటానికి వచ్చేటటువంటి సకల జనులారా సంతోషించండి, ఉల్లసించండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పటానికి ఆది యందు వాక్యముగా, ఆది యందు వాక్యమై, ఆది యందు దేవుడై, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏమేసింది? డేరా వేసెను. వాసం అంటే స్కెనియా అన్న పదం వాడారు. మీరు స్కెనియా బస్సులు చూసారా? ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ స్కెనియా అని రాసుంటాయి. స్కెనియా అంటే టెంట్ అని అర్థం, గ్రీక్ పదం అది. ఆయన మన మధ్య గుడారము వేసెను. దాట్ ఈస్ హూ క్రైస్ట్ ఈస్. అది క్రీస్తు అంటే. మనం చేసుకునే బుడిగల్లో ఉంటాడంటారేంటి మీరు? రాయి తీసుకొని వచ్చి ఇది దేవుడు అంటారేంటి మీరు? నీళ్ళల్లో పెట్టి కడుగుతారు పిల్లోడిని పుట్టినట్టు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేశాడు. మీరేదో పంచేంద్రియాలు పెడతానంటున్నారు. ఆయన మీకు ఏమిచ్చాడు? పంచేంద్రియములు ఇచ్చాడు. ఆయన మీకు బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. మీరు తీసుకొచ్చి పూల మీద పడుకోబెడతారంటే మన స్కిన్ తాకి చూడండి ఎలా ఉంటుందో. మీరేం తెచ్చి మళ్ళీ కళ్ళకు మైనం పెట్టడం ఏంటి, తీయటం ఏంటి?